హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మేము మొన్న ఎల్లమ్మ కళ్యాణానికి వెళ్ళడం జరిగింది. అక్కడ నన్ను 40 నిమిషాలు చుట్టూరుగా తిప్పేశారు. ఇక్కడ కాదు గ్రీన్ లైన్స్కి వెళ్ళమన్నారు. గ్రీన్ లైన్ నుంచి నేను మళ్ళీ బేగంపేటకి వెళ్ళమన్నారు. బేగంపేట నుంచి లేదు ఇక్కడ నుంచి వే కాదు మేడం, మీరు కింది నుంచి వెళ్ళాలన్నారు. బేగంపేట కట్టమైసమ్మ గుడికి బల్కంపేట ఎల్లమ్మ గుడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందన్నా? ఎంత డిస్టెన్స్ ఉంటుంది? నేను ఎట్లా నడుచుకుంటూ వెళ్తా? రోడ్డు మీద జనము అందరూ ఎగబడుతుంటారు. ఆ అమ్మవారి వస్త్రాలు, పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అన్నీ తీసుకొని వెళ్తున్నాను. ఇక్కడ కనీసం పోలీస్ వాళ్ళకి తెలీదా ఎవరు ఈమె? తెలుసు కదా. సిస్టమ్ని ఎందుకు అట్లా మీరు ప్రిపేర్ చేసి పెడుతున్నారు? ఎందుకు అట్లా? దేవాలయాలను కూడా అంటాను నేను, ఎందుకంటే వాళ్ళకి తెలీదా దేవాలయాలు నడిపి? బల్కంపేట ఎల్లమ్మ గుడిలో ఎవరి వంశస్థులు పూజ చేస్తున్నారు ఇప్పుడు? గౌడ్స్ కదా అక్కడ చేసేది. మీరు ఎల్లమ్మకి ఎల్లరను కాసే ఎల్లమ్మ, బలకంపేటలో వెలిసిన బాయిలో వెలిసిన బంగారు ఎల్లమ్మ. చరిత్రలో మీరు చూసుకున్నట్టయితే అమ్మవారి కళ్యాణము అర్చకులు చేసేవాళ్ళు కాదు. మేము మా శివశక్తులు, గణాదులు, చౌని యాదయ్య అనే ఒక కుటుంబ సభ్యులు ఉండేవాళ్ళు. వాళ్ళకు ఒక ఆచారం ఇప్పటికీ, వాళ్ళకి దేవస్థానం తరఫున వాళ్ళకు ఒక ఆచారం చీర సారే పోతుంది. ఎందుకు? చరిత్ర నుంచి వాళ్ళు కొనసాగిస్తున్నారు కాబట్టి. అది రాను రాను ఏం చేశారంటే, ముందు మీరు కళ్యాణము శాస్త్ర ప్రకారాలు అవన్నీ చేస్తున్నారు, వెనకాలో పటాలు వేసుకుంటున్నారు. పటం వేసేది గుళ్ళో వేసేవాళ్ళు అప్పట్లో. మేము చిన్నగా ఉన్నప్పుడు గర్భగుడిలో ఆ గుడి బయట ప్రాంగణంలో అక్కడ పటం దొక్కి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళం. రైట్, మీకు ప్లేస్ లేదు, అక్కడ బయట వేపిస్తారు. కానీ మరీ దారుణంగా గుడికే సంబంధం లేని ప్లేస్లో అక్కడ పటాలు వేయించుకోవాలంటే శివశక్తులు అందరూ ఎక్కడ తీసుకెళ్తున్నారు సనాతన ఉనికిని? సనాతనంలో వైష్ణవం ఎప్పటి నుంచి ఉందో శైవం కూడా అలాగే ఉంటుంది. నానానికి వైష్ణవం ఏటో ఇంకోవైపు శైవం కూడా ఉంది. కాబట్టి మీ వైష్ణవ సాంప్రదాయంలో శిలాశాసనాలు లిఖితపూర్వకంగా భద్రపరుచున్నాయేమో, కానీ మా చదువురాని వాళ్ళు, బడుగు బలహీన వర్గాలకి చదువు రాదు కాబట్టి చెక్కారు. దేవతల విగ్రహాలు వచ్చి రానట్టు చెక్కి, వాళ్ళు ఉండి ఉండనట్టు బుడగజంగాలు కానీ, యక్షులు కానీ, సింధి జ్ఞానం కానీ, ఒగ్గు కళాకారులు కానీ, బైండ్ల కళాకారులు కానీ, వీళ్ళందరూ కథలుగా ఎల్లమ్మ కథ, ఇలా బీరప్ప కథ. బీర్లోళ్ళు ఎవరు చేయాలి? బీరప్ప పండగ బీర్లోళ్ళు చేయాలి. మల్లన్న స్వామికి ఎవరు చేయాలి? మల్లన్న స్వామి. మేము మల్లన్న అనుకుంటాం మా మల్లన్నని, ఎందుకంటే మా అన్న కాబట్టి. అట్లా ఉండేది. మల్లికార్జున స్వామి అని చేశారు. రైట్, మీరు ఏది చేసినా మీరు రాను 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 దాన్ని మొత్తం భ్రష్టు పట్టించే విధంగా ఈరోజు వేలాది మంది, లక్షలాది మంది వెళ్ళే కొమరవెల్లి జాతరలో బయట ఒగ్గు కళాకారులు బయట పటమేస్తారు, లోపల మాత్రం వేరే పూజలు జరుగుతుంటాయి. అక్కడ బండారుతో బాసంతం ఆడిండు ఆయన. మల్లన్న స్వామికి బండారంటే ప్రీతికరం. అది తీసేశారు, విభూది పూస్తున్నారు. ఎవరు అడిగేవాళ్ళు లేక మేము కూడా ఏదో చేస్తున్నాం. మాకు అవకాశం లేదు, వాయిస్ లేదు, మాకు ఆ ఆపర్చునిటీ లేదు. ఇప్పుడు అంతో కొంచెం యుద్ధం చేయంగా ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నాను నేను శాశ్వతం కాదు, కానీ సిస్టమ్ని శాశ్వతంగా పెట్టాలి. నేను అన్నాను కదా, ఎక్స్‌ప్లాయిటేషన్ ఒక విధంగా ఉంటే కల్చర్ రిప్రజెంటేషన్ ఒక విధంగా ఉంది. మేము కల్చర్ రిప్రజెంటేషన్ ఎంచుకున్నాం. ఆ కల్చర్ రిప్రజెంటేషన్ మేము మా ఉనికి, మా బోనాల కల్చర్. కేసీఆర్ గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్ చేశారు. అంతో ఇంతో కొంతవరకు బాగానే ఉంది, బాగానే చేశారు. ఆయన గవర్నమెంట్ కూడా మమ్మల్ని బాగా చూసిందని కాదు, వాళ్ళు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. బట్ అట్లీస్ట్ వాళ్ళు సమీక్ష చేసి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నెక్స్ట్ డే ఏమైందమ్మా, మేము వెళ్ళి ఎల్లమ్మ గుడి ముందు ధర్నా చేస్తే ఏమైందమ్మా, మీరు రండి, మీ సమస్య ఏంటి, అదిదనని క్యూ లైన్ ఏర్పాటు చేసి కొన్ని పాస్లు ఇచ్చి మీకు ఏం కావాలి అని చూసుకొని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. దాని తర్వాత వాళ్ళ సిస్టమ్ని ఎట్లా డీవియేట్ అంటే, వాళ్ళ వరకు వాళ్ళు చేసేసారు. రాజకీయ పార్టీ అయిపోయింది, ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ వచ్చింది. ఎవరైతే కేసీఆర్ గారిని నేను తిట్టాను, శపించాను అని నన్ను బాగా ట్రోల్ చేశారో అందులో అదర్ పార్టీసే ఉన్నాయి.
వేరే పార్టీస్ బీజేపీ కాంగ్రెస్ వీళ్ళందరూ చేశారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి తెలీదా? నేను ఇట్లా రోడ్డు మీద మీ ఆడపడుచు, మీ రాష్ట్రంకి ఒక ఆడపడుచు మన రాజు బాగుండాలని జోగినీలు చేస్తారు. జోగినీలకు వంశ అభివృద్ధి ఉండదు. మాకు వంశ అభివృద్ధి మా పిల్లలు మా మొగుళ్ళు వీళ్ళందరూ చెయ్యరు. మేము ఊపిరి ఉన్నంత వరకు అమ్మవారి సేవ చేశాక మా తదనంతరం మా వంశం ఎలా ఉంటుందంటే, ఎవరైనా మమ్మల్ని కోరుకొని గురువులుగా భావించి, వాళ్ళు గురువులు మమ్మల్ని అమ్మని గురువుగా అనుకుంటున్న, మంచైనా చెడ్డైనా ఒక పట్టెడు అన్నం పెడుతుంది ఆమె ఎంబటి ఉంటే అని మా ఎంబటుండి బతికే వాళ్ళు, జీవనోపాధి గడిపే వాళ్ళు చాలా ఉంటారు. మాకు సేవలు చేసుకుంటూనో మంచో చెడ్డో చేసుకొని, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు వేలేస్తారు. ఈ రోజుల్లో అయితే చాలామంది ఇప్పుడు కొంత మారింది, కానీ జోగినీలన్నా శివశక్తులన్నా వాళ్ళ ఇంట్లో నుంచి బహిష్కరించే పని అయ్యేది. ఎందుకంటే ఇళ్లలోకి రాని, ఇప్పటికీ కూడా కన్న కుటుంబానికి దూరమైన చాలామంది శివశక్తులు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, జోగినీలు కానీ చాలామంది ఉన్నారు. వీళ్ళందరి తరఫున బిహాఫ్ మాట్లాడడానికి ఒక వేదిక, ఒక ఇది కావాలి. ఎందుకంటే నేను సిస్టమ్ డీవియేట్ కావద్దని ఓన్లీ శివశక్తులది జోగినీలది మాత్రమే మాట్లాడుతున్నాను. బికాస్ వీఆర్ ఎక్స్ప్లాయిటెడ్. అది సిస్టమ్ చేసిందా, ప్రకృతి చేసిందా, లేకపోతే మేమే అంటే ప్రకృతికి లేకపోతే సమాజానికి బాగా చిన్న చూపు అయిపోయి మేము మా రాతలో బాలేక మేము ఇలా ఉన్నామా తెలియదు. కానీ ఈరోజు మా దాంట్లో కూడా చాలా మంచి 10 మందికి సేవ చేసేవాళ్ళు ఉన్నారు. పిల్లలని దత్తక తీసుకొని వాళ్ళకి జీవనోపాధి కల్పించే వాళ్ళు, వాళ్ళని చదువులు చదివిస్తున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది వృద్ధులైపోయి ఉన్నవాళ్ళు, వాళ్ళకి రేషన్ మంచి చెడ్డ చూసుకునే వాళ్ళు ఉన్నారు. చాలామందికి నేను కూడా కంట ఆపరేషన్లు చేయించాము. జోగిని సిస్టమ్ మీద హెల్త్ ఇవి తీసుకెళ్ళి మా సొంత ఖర్చులతో చేశాను. నేను ఏ రోజు కూడా సహాయ జోగినీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అని పెట్టి ఏ రోజు కూడా నేను ₹1 తీసుకోకుండా, ప్రభుత్వాలు ఎన్నైనా ఉండొచ్చు, ఎన్నైనా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈ ఇష్యూ జరిగింది. 2010లో జోగిని వ్యవస్థను నిర్మూలించినప్పుడు వాళ్ళ పిల్లలకి గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించాలి అని హ్యూమన్ రైట్స్ కమిషన్లో నేను వేశాను. ఈ రోజు మనం చూసినట్టయితే దురాచారానికి దుర్భరమైన జీవితం గడిపే జోగినీలు ఎవరు కనిపించరు. కల్చర్ రిప్రజెంటేటివ్సే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే బోనాల మీద బోనం ఉపాధి చేసిందే నేను. శివశక్తుల్లో ఇందులో సీనియర్స్ ఉన్నా జూనియర్స్ ఉన్నా ఎవరేమున్నా ఉపాధి నేను ఎలా చేశానంటే, మా గురువుగారు చెప్పారు, నీ కాళ్ళు రెక్కలు మంచిగా ఉన్నాయి, బోనం ఎత్తుకుంటున్నావు, ఎక్కడికి పడితే అక్కడ నేను తీసుకెళ్ళి బోనాలు ఎత్తిపిస్తారు, రేపు నీ కాలు చేతులు రెక్కలు చల్లబడ్డాక ఏం తింటావు నువ్వు అని అడిగారు. మీ అమ్మ నాన్న ఒక స్టేజ్ వరకు వస్తారు, తర్వాత నీ భవిష్యత్ ఏంటి, నీ లైఫ్ ఏంటి అని అడిగారు. నాకు కూడా అనిపించింది అవును కరెక్టే అని. నేను రెమ్యునరేషన్ తీసుకొని చేస్తాను. ఈ బోనాల ఆర్డర్లు, బోనాలు తీసుకెళ్ళి పక్క గ్రామాలకు పక్క రాష్ట్రాలకు తీసుకెళ్ళి చేయగలిగిన విధానమే నేను తెచ్చాను. ఎందుకంటే అప్పుడు లీస్ట్ ఉన్న వాళ్ళందరిలో శివశక్తిలో నేను చిన్నదాన్ని ఉండే. అప్పుడు నేను బోనం బాగా ఎత్తుకొని ఆడేదాన్ని, బాగా బొంగరం లాగా తిరుగుతుంది ఆమె అని పేపర్లలో టీవీలలో కూడా వచ్చేవి నా బోనం వీడియోస్ కానీ అవి కానీ. సో వాళ్ళు మా ఊర్లో చేపిస్తామమ్మా, మీరు జోగినీలు కదా, మా ఊరికి వస్తే మా ఊరు బాగుపడుతుందని యావత్ అప్పట్లో ఉన్న తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాల్లో కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చాలా ప్లేసెస్లో బోనాలు చేశాను. బాపట్లలో చేశాము, ఒంగోలులో చేశాము, పెనుగంచిపోలు తిరుపతమ్మకు చేశాము, విజయవాడ కనకదుర్గమ్మకు చేశాము, చాలా ఖమ్మంలో చేశాము. ఆంధ్ర బెల్ట్లో కూడా చాలా బోనాలు మాతో చేయించారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.